కన్నెధార గ్రానైట్ మైనింగ్ అక్రమాలపై పరిశోధనాత్మక కథనాలకు గాను శ్రీకాకుళం జిల్లా ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ మల్లుల సురేష్ మోటూరు హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు పురస్కారానికి ఎంపికయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడికి కన్నెధార గ్రానైట్ కౌలు కేటాయింపుపై 2010 సంవత్సరం నుంచి ఈనాడులో శరపరంగా పరిశోధనాత్మక కథనాలు వెలువడ్డాయి. ప్రజాశక్తి సాహితీ సంస్థ గనులు, మద్యం, భూములు మాఫియా అంశంపై పరిశోధన రచనా శైలిని మెచ్చి 2012 సంవత్సరానికి సురేష్ను అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నెల 18న రాజమండ్రిలో పురస్కారాన్ని అందించనున్నారు. ప్రజాశక్తి వ్యవస్థాపక సంపాదకులు మోటూరి హనుమంతరావు పేరుతో ఇచ్చే ఉత్తమ జర్నలిస్టు పురస్కారం శ్రీకాకుళం జిల్లా ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ మల్లుల సురేష్ను వరించింది. రాజమండ్రిలో ఆనం కళాకేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు, కమ్యూనిస్టు పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గనుల అక్రమ తవ్వకాలు, ప్రజా సంపద దోపిడీ అంశాలపై సురేష్ రాసిన పరిశోధనాత్మక కథనాలకు ఈ అవార్డు దక్కింది. న్యాయ వ్యవస్థతో పాటు మీడియా కూడా కలుషితమైపోయిందని వక్తలు ఆరోపించారు. అభ్యుదయవాదులు సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా సురేష్ను పలువురు విలేకరులు శుభాకాంక్షలు తెలిపారు. బొక్కేట్ తిప్పండి